గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందరూ ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు. మీ యొక్క సబ్స్క్రిప్షన్ లైక్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు మన ప్రధాన వార్తకి వెళ్దాము. ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ 7th February 2024. ఇక్కడ ఈరోజు మన షేర్కి సంబంధించిన ఇంపార్టెంట్ షేర్ సంబంధించిన బిజినెస్ న్యూస్ అన్ని రకరకాల పత్రికలు సేకరించడం జరుగుతుంది. సో ఈరోజు ఈ వాతావరణంగా ఈ షేర్స్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అండ్ తర్వాత కూడా తగ్గిన తర్వాత కూడా వీటిని తీసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇవి ఈ షేర్ల యొక్క వాల్యూ అంటే 3 months వరకు కూడా ఇదే ఉంటుంది కాబట్టి మధ్యలో తగ్గినప్పుడు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని ఆలోచన. ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ ప్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఫ్రమ్ చార్జ్ బుక్ నుంచి ఇవ్వడం జరిగింది. దీనికి సుమిత్ బాగ్డే బిజినెస్ ఎక్స్పర్ట్ డైలీ టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ లింక్తో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని కామెంట్ బాక్స్లో ఫోన్ నెంబర్ వాళ్ళ డిమాట్ అకౌంట్ పెడితే వాళ్ళకు రోజు వాట్సాప్ గ్రూప్ ద్వారా షేర్స్ టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అది గుర్తించండి. మీకు ప్రతిసారి చెప్పిన ఫండమెంటల్ కంపెనీ అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా, సందేహం లేకుండా, డౌట్ లేకుండా ఆ షేర్స్ని డిప్లో కూడా ప్రతి డిప్లో కూడా 5 to 10 తగ్గినప్పుడు కొన్ని యావరేజ్ చేసుకొని మరి 5 to 20% పెరిగినప్పుడు కనీసం 50% ప్రాఫిట్ చేసుకోవాలి. ప్రాఫిట్ బుకింగ్ అనేది షేర్ మార్కెట్లో కంపల్సరీ, అది ఒక అలవాటుగా మార్చుకోవాలి. అది గుర్తించండి. Disclaimer: it is an educational purpose only. I am not a SEBI registered advisor. Please consult your financial advisor before investment. సో బెస్ట్ క్వాలిటీ సక్సెస్ ఇన్ షేర్ మార్కెట్ ఎర్న్ మోర్ మనీ ప్రతిసారి ఇక్కడ ఇస్తున్నాయి. ఇక్కడ ఈ లక్షణాలు ఉన్నాయి. ఈ పేషెన్సీ, ఓపిక, నమ్మకము, క్రమశిక్షణ, నాలెడ్జ్ పెంచుకోవడము, కరేజ్తో, ధైర్యంతో ముందు సాగుతూ లాంగ్ రన్లో ఉండాలి. కనీసం ఒక షేర్ కొన్న తర్వాత 3 months నుంచి 3 years ఇస్తే కానీ మీకు ఆ షేర్లు వచ్చేటప్పుడు కనిపిస్తాయి. అది గుర్తించండి. సొంత డబ్బుతోనే బిజినెస్ చేయాలి, గుర్తించండి. సో ఇక్కడ బిజినెస్ ఇండెక్స్ కూడా ఇస్తున్నాము. ప్రతి షేర్ మార్కెట్ కూడా ఈరోజు షేర్ మార్కెట్ ఎలా ఉంటుందో దానికి మనం యూఎస్ఏ మార్కెట్, యూరోపియన్ మార్కెట్, ఆసియా మార్కెట్ ఈ 3 కూడా చూడాలి. ఎందుకంటే మన మార్కెట్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది కాబట్టి ఇంటర్నేషనల్ యొక్క పరిస్థితులను బట్టి కూడా మన మార్కెట్ దానికి స్పందిస్తుంది కాబట్టి వాటి యొక్క మన ఇండెక్స్ కూడా చూస్తే మనకు ఈరోజు మార్కెట్ ఏర్పడుతుంది. సో అమెరికా మార్కెట్ నిన్న మొత్తానికి లాభాల బాట ముగిసింది. డౌ జోన్స్ 141 points, నాస్డాక్ 11 points, S&P 500 11% అప్లో ముగిశాయి. కానీ యూరోపియన్ మార్కెట్స్ స్వల్పంగా తగ్గింది. ఇంగ్లాండ్ 3%, ఫ్రాన్స్ 2%, జర్మనీ 14%. ప్రస్తుతం ఆసియా మార్కెట్ బాగానే ఉంది. మన సింగపూర్ నిఫ్టీ కూడా ప్రస్తుతం ఈ వాతావరణ టైంకి 140 లాభాల బాట అప్లో ఉంది. చైనా కూడా 6% అప్లో ఉంది. తైవాన్ 36, కానీ జపాన్ మాత్రం 240 పైన డౌన్లో ఉంది. అది గుర్తించండి. నేను ఫారినర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మొత్తం బై చేస్తారు. ఎటువంటి సెల్ లేదు. దీన్ని బట్టి మార్కెట్ ఈరోజు వెళ్ళడానికి అవకాశం ఉంది. మన ఫారినర్స్ 93 crores బై చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు 1095 crores బై చేశారు. నేను నిఫ్టీ 158 points అప్ అయింది. కానీ ఒక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 135 points డౌన్ అయింది. సెనెక్స్ కూడా 455 points పెరిగింది. మిడ్ క్యాప్ కూడా 575 points పెరిగింది. స్మాల్ క్యాప్ 130 points పెరిగింది. కానీ ఇండియా విక్స్ అలారంగా ఉంది. ఇండియా విక్స్ అలాంటిని సూచిస్తుంది. ఇది 15 దాటుతుంది కాబట్టి మార్కెట్ పడే అవకాశం ఉంటుంది. అది గుర్తించండి. నేను 0.17 పెరిగి 15.17 అయింది. అటు పీసీఆర్ రేట్ కూడా పుట్ కాల్ రేట్స్ కూడా పెరిగింది. నేను మొన్న 0.89 ఉంటే మళ్ళీ ఈరోజు 1.11 అయింది. కాబట్టి కొద్దిగా అలార్మింగ్ ఉంది. ఇంకోటి మార్కెట్ కూడా హైలో ఉంది కాబట్టి ఈ హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మన కనీసం 50% క్యాష్ ఎప్పుడు ఆయనలో ఉంటుకుంటే తగ్గినప్పుడు మంచి షేర్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ సోర్స్ ఆఫ్ డేటాను మొత్తం ఇక్కడ స్క్రీన్లో నుంచి ఇవ్వడం జరిగింది. అండ్ వార్తల సీజన్ కాబట్టి ఎటువంటి ప్రైస్ ఇవ్వకుండా వార్తలను చదివిద్దాము. చాలా వార్తలు ఉన్నాయి కాబట్టి సో మన టెక్నికల్ అనాలిసిస్ కానీ ప్రైసింగ్ ఇక్కడ లేదు. అది గుర్తించండి. సో ఆజాద్ ఇంజనీరింగ్ కంపెనీ డిఫెన్స్ సంబంధించి మన హైదరాబాద్ కంపెనీ రీసెంట్ లిస్టింగ్ వచ్చింది. మంచి ఫలితాన్ని ప్రకటించింది. అంతకుముందు 3.85 crores క్వార్టర్లో ఇప్పుడు 16.81, ఆల్మోస్ట్ 5 times ఎక్కువ సంపాదించి గుర్తుపెట్టండి. అండ్ సిగ్నిట్ కూడా లాభం 48 crores గమనించండి. అండ్ బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ అవుట్లైన్ 4 billion ప్లాన్ టు డబుల్ ఆయిల్ ప్రొడక్షన్ ఒక వార్త చెప్పారు. సో దీని మూలంగా వేదాంత షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అట్లా బ్రిటానియా ఇండస్ట్రీ కూడా రిజల్ట్ ప్రకటించింది. కానీ అది 40% డౌన్ ఉంది. ఈ షేర్ ఈరోజు తగ్గడానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. 556 crores. బట్ ప్రాఫిట్ ఉంది కానీ కంపేర్ టు లాస్ట్ క్వార్టర్ కన్నా 40% డౌన్. అది గుర్తించండి. జేకే టైర్ కూడా రిజల్ట్ ప్రకటించింది. అది బాగానే ప్రకటించింది. 3-fold ఎక్కువ 221 crores. అది గుర్తించండి. జేబీ ఫార్మా Q3 ఇది కూడా
దాని యొక్క రిజల్ట్ 26% అప్లో ఉంది. ఈ షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అండ్ బిర్లా కార్పొరేషన్ కూడా 109 crores ప్రాఫిట్ పట్టించింది. అండ్ పెట్రోనెట్ షేరు 2 రోజులు పెరుగుతుంది. ఇప్పుడు పెరగడానికి అవకాశం ఉంది. ఇది ఎంఓ పెట్టుకుంది ఎల్ఎన్జీ ఫ్రమ్ ఖతార్ నుంచి. సో ఇది దీనికి మంచి వాల్యుయేషన్ ఉంది. షేర్ ఫ్యూచర్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఇప్పటి నుంచి అక్యుములేట్ చేసుకోవచ్చు. ట్రెండింగ్ షేర్ కింద హెచ్డిఎఫ్సి లైఫ్ ఇచ్చారు. నేను లైఫ్స్ చాలా తర్వాత షేరు తగ్గుతున్నది. నిన్న పెరగడం స్టార్ట్ చేస్తుంది. సో ఇన్సూరెన్స్ కంపెనీలో కదలిక స్టార్ట్ అయింది కాబట్టి ఈ షేర్ ఈ రోజు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు లైవ్ మింట్ వారు ట్రెండింగ్ షేర్ కింద ఉంది. బెర్గర్ పెయింట్ కూడా రిజల్ట్ పట్టించింది. 49% అప్లో ఉంది, 300 crores. అండ్ ఎక్విజో నోబెల్ కూడా 16-17% అప్లో 113 crores. అండ్ ఈహెచ్ఐ హోటల్స్ వాళ్ళకి 80% అప్లో ఉంది, 186. సో ఇవన్నీ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి తగ్గినప్పుడు మళ్ళీ తీసుకోవాల్సిన గుర్తుపెట్టి. బట్ ఈఐ వ్యాలీ షుగర్ ఇండస్ట్రీ సంబంధించిన నెట్ లాస్లో ఉంది. ఈ షేర్ ఈరోజు తగ్గడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో బాగా చాలా రోజులు చూసి తగ్గిన తర్వాత అప్పుడు కొనడానికి ప్రయత్నించాలి. అండ్ క్యాప్స్ నెట్ ప్రాఫిట్ 20% పట్టించింది. ఈ కంపెనీ ఇది కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. బ్రోకర్ కాల్ కింద సుందరం ఫైనాన్స్ ఇచ్చారు. దాని రిజల్ట్ కూడా బాగానే ఉంది. ఇది మంచి ట్రెండింగ్లో ఉంది. అండ్ ఇందు ప్రకారం టర్నర్స్ టు అక్వైర్ 51% స్టేక్ ఇన్ టీఎస్ఏ ప్రొసెస్ ఎక్విప్మెంట్స్ అనే ఒక వార్త వచ్చింది. సో ఎక్కడైతే ఒక కంపెనీ స్టేక్ను ఎక్కడైతే తీసుకుంటుందో ఆ కంపెనీ తర్వాత లాభాలు వస్తున్నప్పుడు ఈ కంపెనీ యొక్క రెవెన్యూ లాభం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో ఈ కంపెనీ పెరుగుతుంది. ఫండమెంటల్ కంపెనీ అది గుర్తించండి. అండ్ ఎకనామిక్స్ టైం ప్రకారం కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా రెడీ టు ప్లాన్స్ టు ట్యాప్ డెబిట్ మార్కెట్ ఒక వార్త వచ్చింది. మీకు ఇంతకుముందు ప్రసాద్ కూడా చెప్తాను. కెనరా బ్యాంకు, బిఓబి, మన ఎస్బీఐ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు ఇవన్నీ మంచి బ్యాంకులు. సో ఫ్యూచర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇవి కూడా ఈ రేట్లో కూడా అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ తగ్గినప్పుడు తీసుకునే అవకాశం మనం పెట్టుకోవాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ కూడా గ్రూప్ ఆర్బీఐ దానికి పర్మిషన్ ఇచ్చింది. ఇతర బ్యాంకులో పెట్టడానికి సుమారు 6 బ్యాంకులో డబ్బులు పెట్టబోతుంది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ ఒక డిసిషన్ తీసుకున్నారంటే మంచి డిసిషన్ ఉంటుంది కాబట్టి ఏ బ్యాంకులో ఐసిఐ బ్యాంకు అట్లా రకరకాల బ్యాంకులో పెట్టబోతుంది. సో అప్పుడు అక్కడ ఈక్విటీ పెట్టినందుకు మూలంగా వాళ్ళకు తర్వాత ఇంట్రెస్ట్ డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క రెవెన్యూ అండ్ ఇన్కమ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్యూచర్ అవుతుంది. ఇప్పుడు హెచ్డిఎఫ్సి మంచి అందుబాటులో ఉంది. దీన్ని ఇప్పుడు తీసుకోవచ్చు. అండ్ మనీ కంట్రోల్ ప్రకారం లూపిన్లో ఒక మన యూఎస్ఏ నుంచి దానికి డ్రగ్ అప్రూవల్ వచ్చిన వార్త వచ్చింది. సో లూపిన్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. అంటే బైకాన్ కూడా ఒక అప్రూవల్ వచ్చింది. ఈరోజు బైకాన్ కూడా పెరగవచ్చు. బైకాన్ అండ్ ఎన్ఎల్సి కూడా మంచి రిజల్ట్ ప్రదర్శించింది. ఇది గత 1 week నుంచి పెరుగుతుంది. సో గుర్తించండి. అండ్ నాయక కూడా మంచి రిజల్ట్ ప్రకటించింది. అది గుర్తించండి. షేర్ పెట్టడానికి అవకాశం ఉంది. అది గుర్తించండి. అండ్ చాయిస్ షేర్ టుడే నేను నా ప్రకారం అజాద్ ఇండియన్ పెట్టడానికి అవకాశం ఉంది. ఎందుకంటే డిఫెన్స్కు గవర్నమెంట్ నుంచి మంచి సపోర్ట్ ఉంది. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు ఎటువంటి సందేహం లేకుండా అక్యుములేట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఎస్టర్డే షేర్ కింద హెచ్బిఐ ఇచ్చాము. హెచ్బిఐ ఈరోజు 15 రికార్డ్ డేట్ అయిపోయింది. 15 rupees డివిడెండ్ ఇచ్చింది. సో ఈరోజు ఇది 15 rupees కానీ ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. సో తగ్గిన దాన్ని ఎటువంటి సందేహం డౌట్ పడకుండా ఉండాలి. ఎందుకంటే డివిడెండ్ అడ్జస్ట్మెంట్ అవుతుంది. అది గుర్తించండి. స్టాక్ అండ్ F1 బ్యాంక్ కింద ఈరోజు 7 షేర్స్ ఉన్నాయి. జీ ఎంటర్టైన్మెంట్, అశోక్ లేలాండ్, హిందుస్థాన్ కాపర్, ఇండియా సిమెంట్, ఇండస్ టవర్, నేషనల్ అల్యూమినియం, యూపీఎల్. ఫ్యూచర్ ఆప్షన్స్లో ఈ బ్యాండ్ ఉండడం మూలంగా వీటిని ఈరోజు కొనడానికి వీలుండదు. బట్ అమ్మడానికి వీలుంటుంది. సో కొనడానికి వీల్లేదు కాబట్టి ఇందులో హెచ్చుతగ్గులు అనేది ఈరోజు చాలా స్వల్పంగా ఉంటుంది. అది గుర్తించండి. సో రిజర్వ్ సీరియస్ నడుస్తుంది కాబట్టి ఈరోజు 7th February ఈరోజు పవర్ గ్రిడ్, నెస్లే, ట్రెంట్, టాటా కన్జ్యూమర్, లుపిన్, జిఐసి అంటే జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, కుబిన్స్, సోలార్ ఇండస్ట్రీ, యుఎన్ఓ మిండా, అపోలో టైర్స్, ఫోర్ట్స్ హెల్త్ కేర్, ఎఫ్ఎస్ఎల్, స్టార్ సిమెంట్ ఈరోజు రిజల్ట్ వచ్చాయి కాబట్టి ఈ షేర్లు ఈరోజు హెచ్చుతగ్గులకు లోనే అవకాశం ఉంటుంది. రేపు కూడా పిఎఫ్సి, గ్రాఫ్సిమ్ ఇండస్ట్రీ, జొమాటో, అపోలో హాస్పిటల్, ఆర్వీఎన్ఎల్, పటాంజల్ ఫుడ్స్, టొరంటో పవర్, బైకాన్, పేజ్ ఇండస్ట్రీ, ఆర్ట్ ఇండస్ట్రీ అండ్ రమా సిమెంట్, ఎన్సీసీ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీటిలో హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం గుర్తించండి. సో వార్త ముగించే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఫర్ మోర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.